హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్వలితాస్ హోమ్. నేను మీ జ్వలిత. సో ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే తీసిన వ్లాగ్ అనమాట. సో సాటర్డే రోజు నేను పూజ ఎలా చేసుకుంటాను అనేది మీతో షేర్ చేస్తున్నా. సో ఫస్ట్ అయితే బయటంతా క్లీన్ చేసేసాను అనమాట. చిమ్మేసి వాటర్తో అంతా కడిగేసి ముగ్గు కూడా వేసేసాను. గడప జస్ట్ వాటర్తో క్లీన్ చేసేసి మళ్ళీ స్నానం చేసి వచ్చాక పూజ అదే పసుపు అంతా రాద్దాంలే అని చెప్పేసేసి అప్పుడు చేయలేదన్నమాట. మళ్ళీ స్నానం చేసి వచ్చాక ఇప్పుడు పసుపు అయితే అప్లై పూస్తున్నాను అనమాట గడపకి. సో మామూలుగా నేను ఎలా కలుపుకుంటానంటే కొంచెం పసుపు వేసుకొని అందులో పెరుగు కానీ పాలు కానీ వేసి కలుపుతా అనమాట. సో అలా కలపడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ రోజులు అలానే ఉంటుంది, చూసేదానికి బాగుంటుంది అనమాట గడప. సో అందుకనేసి పాలు కానీ పెరుగు కానీ వేసి కలుపుకుంటాను. ఎక్కువ వాటర్తో వేసామంటే తొందరగా పోతుంది అనమాట. సో అందుకనేసి పాలతో కానీ పెరుగుతో కానీ కలుపుకుంటే బాగుంటుంది. సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మనం క్లీన్ చేసుకునేంత వరకు సేమ్ అలానే ఉంటుంది అనమాట. ఇప్పుడైతే కుంకుమ పెట్టేస్తున్నా. పసుపు అంతా అయిపోయింది, పూసేసాను. సో నెక్స్ట్ కుంకుమ బొట్లు పెడుతున్నాను. కుంకుమ కూడా రెడ్ కలర్ తీసుకున్నామంటే బాగుంటుంది అనమాట. మెరూన్ కలర్ అంతా కనిపించదు, లుక్ ఉండదు. రెడ్ తీసుకున్నామంటే బాగుంటుంది. సో అంతా పెట్టేస్తున్నాను నీట్గా. మా అన్నయ్య వచ్చి చూస్తుంది ఏం చేస్తున్నానా అని. ఎందుకు మమ్మీ పెడుతున్నావు అనే క్వశ్చన్లు వేస్తూ ఉందన్నమాట. చూడండి ఎలా చూస్తుందో. సో అంతా పెట్టేసి పూలు పెట్టేసి వచ్చేసాను అనమాట. ఇప్పుడు బియ్యపిండి దీపాలు కలుపుతాము అనేసి వచ్చానమాట. సో ఇప్పుడు ప్లేట్ నీట్గా క్లీన్ చేసుకొని అందులో కొంచెం మనకి ఎంత కావాలో అంత పిండి వేసుకునేసి బియ్యపిండి అనమాట వేసుకున్న తర్వాత బెల్లం వేసుకోవాలన్నమాట. బెల్లం పొడైతే ఈజీగా ఉంటుందండి. దంచుకోవడం అంటే మనకు కొంచెం అట్లే రౌండ్ గడ్డలుగా ఉంటుంది కదా, ఎక్కువ పిండి అవ్వదు కదా, పొడి అవ్వదు. సో అందుకని నేనైతే పొడే తీసుకుంటాను అనమాట. సో పొడి వేసుకున్నామంటే బాగా మిక్స్ అవుతుంది ఆ బియ్యం పిండిలో. ఉండలు లేకుండా నీట్గా వస్తుంది అనమాట కలుపుకునేదానికి. యాక్చువల్గా పాలు వేసి బనానా కూడా వేసుకున్నామంటే ఇంకా బాగా వస్తుంది అనమాట ఉండ అనేసి. సో ఇంకా నా దగ్గర లేవు అవి, పాలు కూడా లేవని చెప్పేసి ఇప్పుడు వాటర్ వేసుకొని కలిపేశాను. సో వాటర్ వేసుకొని ముద్దలా కలుపుతూ ఉన్నాను అనమాట. సో బెల్లం వేయడం వల్ల అది కొంచెం బ్లాక్గా ఉంది కదా, అందుకని పిండి అలా బ్లాక్గా కనిపిస్తుంది. మామూలుగా వైట్ కలర్ బెల్లం ఉంటుంది కదా, అది తీసుకుంటే మనకి నార్మల్ వైట్ దీపాల్లాగే కనిపిస్తాయి. సో మూడు చేసుకుంటున్నా. ఒకటి వచ్చి వెంకటేశ్వర స్వామికి పెడతాను, ఇంకొకటి వచ్చి శివుడికి కూడా పెడతాను అనమాట. ఇంకొకటి వచ్చి ప్రసాదం అన్నట్టు మామూలుగా చలివిల్లాగా పెడతాం కదా మనం వెంకటేశ్వర స్వామికి బియ్యపిండి. సో అదనమాట. ఆ కింద ప్రమిదల్లో పెడతాను నేను, ఎందుకంటే అవి సపోర్ట్గా ఉంటాయి అన్నమాట. ఒకవేళ పిండి జారినా కూడా మనకి ఆ సపోర్ట్ ఉండడం వల్ల నూనె అనేది కిందకి రాకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. అది అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఇక్కడ పూలు పెట్టేద్దాము అని చెప్పి ఫొటోస్ అన్నిటికీ ఫ్లవర్స్ పెట్టేస్తున్నాను అనమాట. చూసారా ఎన్ని ఫొటోస్ ఉన్నాయో. ఇవన్నీ క్లీన్ చేసే లోపు అయిపోతుందండి నాకు ఒక 1 అవర్ పైన. సో క్లీన్ చేసుకున్నాను. సో ఇప్పుడు పూలన్నీ పెట్టేస్తున్నాను అనమాట. నిన్నే ఫ్రైడే రోజే అన్నీ క్లీన్ చేసేసుకున్నా. ఇంకా బొట్లు మాత్రం బొట్లు కాదు, ఫ్లవర్స్ మాత్రం పెట్టేస్తున్నా. ఫ్లవర్స్ అన్నీ పెట్టేశాక ఇప్పుడు పిండి దీపాలు ఉన్నాయి కదా, సో వాటికి కూడా జస్ట్ కలిపి పెట్టుకున్నా అంతే, బొట్లు ఏం పెట్టలేదు. సో ఇప్పుడు బొట్లు పెట్టేస్తున్నాను అనమాట. నేను యాక్చువల్గా గంధంతో పెడతానండి. గంధంతో పెడితే బాగా కనిపిస్తాయి పసుపు కంటే కూడా. సో కొంచెం పసుపు వేసుకుంటా, గంధంలో పసుపు వేసుకొని కలిపేసుకుంటాను అనమాట. గంధమే ఎక్కువ ఉంటుంది. కొంచెం గంధం తీసుకొని లైట్గా పసుపు వేసుకున్నామంటే గంధం బాగా కనిపిస్తుంది అనమాట, గంధం దీపాలు. సో అది పెట్టేసి తర్వాత దానిపైన కుంకుమ పెట్టేసుకుంటున్నా.
సో మీరు ఎలా కలుపుతారు, మీరు ఇలానే పూజ చేసుకుంటారా లేదా అనేది కమెంట్ చేయండి. సో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు చూస్తూ ఉంటే నాకు మోటివేషన్గా ఉంటుంది అనమాట. లైక్ చేయండి, మీకు నచ్చుతుందో లేదో అనేది నాకు తెలుస్తుంది కదా. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తూ ఉంటాను. ఊరికి వెళ్ళినప్పుడు అట్లా మీకు ఎలా ఉంది ఏంటి అనేది కూడా షేర్ చేస్తూ ఉంటాను అన్నమాట. సో బొట్లన్నీ పెట్టేస్తున్నా. దానికి నిలువుగా పెట్టాను వెంకటేశ్వర స్వామి నామాలు. సో ఈ దీపానికి వచ్చేసి శివుడికి పెట్టుకుంటాం కదా మనం బొట్టు, అలా పెట్టేశాను అనమాట. సో అయిపోయింది, దీపారాధన కూడా చేసేసాను. ఆ చలివిడితో పాటు ఇది డేట్స్ ఉన్నాయి నా దగ్గర, బ్లాక్ కలర్వి. సో అవి పెట్టాను అనమాట. ఆయనకి శనివారం రోజు బ్లాక్ గ్రేప్స్ కానీ అలాంటివి ఏమన్నా పెడితే మంచిది కదా, అందుకనేసి నా దగ్గర ఇవి బ్లాక్ కలర్ డేట్స్ ఉన్నాయన్నమాట, అవి పెట్టేసి. పూజ అయిపోయాక వీళ్ళు స్విమ్మింగ్కి వెళ్ళాలన్నారు, తీసుకొచ్చామన్నమాట. కానీ అక్కడ అలో చేయలేదు, 4 feet ఉండాలి అన్నారు. సరే అని రిటర్న్ వచ్చేసాం. సో ఈ వ్లాగ్ ఇంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.